నమస్తే నేను ప్రియ హెచ్ఆర్ టీవీ 9 వార్తలకు స్వాగతం. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో స్మార్ట్ కిచెన్ పేరుతో పథకాన్ని ప్రైవేట్ వారికి అప్పగించే ప్రయత్నం ఉపసంహరించాలి. మైలవరంలో స్మార్ట్ కిచెన్ నిర్మాణ పనులను వెంటనే ఆపాలి అని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఏపీ మధ్యాహ్న భోజన పథకాల కార్మికుల యూనియన్ అధ్యక్షురాలు ఏ సుశీల, ప్రధాన కార్యదర్శి ఎంసీహెచ్ సుప్రజ, యూనియన్ నాయకులు ఏ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఎన్సీహెచ్ సుప్రజ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఈ పథకం ప్రారంభించారు. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్మాణం నుండి తప్పుకోవాలి అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. స్మార్ట్ కిచెన్ వల్ల ఒకచోట వంట చేసి ఇతర ప్రాంతాలకు, స్కూళ్లకు బాక్సుల్లో ఆహార పదార్థాలు పంపించడం వల్ల పిల్లలు వేడివేడి ఆహారానికి దూరం అవుతారు. ఇప్పటికే ప్రైవేట్ సంస్థలైన అక్షయ పాత్ర, ఇస్కాన్ వంటి ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న చోట పిల్లలు చల్లారిపోయిన చప్పటి భోజనం తినలేక పడేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థికి కనీసం 20 రూపాయలు చొప్పున మెనూ ఛార్జీలు కేటాయించి స్థానిక కార్మికులే వంట చేసి పిల్లలకు ఆహారాన్ని అందించాలి అని డిమాండ్ చేస్తున్నాము. ప్రతి 3 నెలలకు బిల్లులు వచ్చినా కూడా ఒక్కరోజు కూడా పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ఆపలేదు ఈ మహిళలు. మధ్యాహ్న భోజన పథకాన్ని నీరు కాల్చడం కొరకు కూటమి ప్రభుత్వం మైలవరంలో స్మార్ట్ కిచెన్ నిర్మాణ పనులను ప్రారంభించింది. పొగబెట్టే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి తక్షణమే స్మార్ట్ కిచెన్లని రద్దు చేయాలి. సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము స్మార్ట్ కిచెన్లు అనేవి పెట్టడాన్ని మేము అంగీకరించము. ఒకవేళ కనుక అవి వచ్చినా వాటి ముందు మైలవరంలో మేము ఏ విధంగా ధర్నా చేశామో ఆ విధంగా ఎక్కడ పెడితే అక్కడ ధర్నా చేసి మీరు వాటిని శంకుస్థాపనలు చేస్తారో, మీరు పెడతారో, ఏం చేసినా సరే మేము మాత్రం అక్కడ మా పోరాటం అనేది కొనసాగేది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అని చెప్పి యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరాలుగా బడి పిల్లలకి, కాలేజీ పిల్లలకి అన్నం వడ్డీ పెట్టడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తా ఉన్నారు. ఈ కాలంలో మధ్యాహ్న భోజన పథకం వల్ల డ్రాప్అవుట్స్ తగ్గాయి, పిల్లల అటెండెన్స్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది, ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని వెనకాల అత్యంత కీలకమైనటువంటి శ్రమ చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యొక్క శ్రమకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెలువటం లేదు. అతి తక్కువ వేతనాలు, బిల్లులు కూడా సకాలంలో చెల్లించడం లేదు. పైపెచ్చి ఇప్పుడు వీళ్ళ పని భద్రత దెబ్బతీసే దానికోసం స్మార్ట్ కిచెన్ పెడతా ఉన్నారు. స్మార్ట్ కిచెన్ పేరుతో నియోజకవర్గంలో ప్రాంతాల్లో స్మార్ట్ కిచెన్ పెట్టి తద్వారా అన్ని స్కూళ్ళకి అక్కడే ఫుడ్ వండి సప్లై చేసేటువంటి పరిస్థితి రాబోతుంది. చల్లటి అన్నం, చల్లటి కూరలు పెట్టేయడం పరిస్థితి ఉంటుంది. వాళ్ళు వండేటువంటి దాంట్లో ఉప్పు, కారం సరైనటువంటి పాళ్ళలో ఉండదు. అలాగే ఉల్లిపాయ, వెల్లిపాయ వాడేటువంటి పరిస్థితి ఉండదు. తీపి పదార్థాలు ఉండే పరిస్థితి ఉంటుంది. పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని సమపాళ్లలో మనం ఆహారాన్ని వండేటువంటి సందర్భంలో ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు స్మార్ట్ కిచెన్ తీసుకురావడం రీత్యా ఈ 80,000 మంది యొక్క ఉపాధి దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఉపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్నికల హామీలు ఇచ్చింది. ఏమని 20 లక్షల ఉద్యోగాలు మీకు కల్పిస్తాం, మీ అధికారంలోకి వస్తామని చెప్పారు. మరో పక్కన ఈరోజు చూడండి, 2 సంవత్సరాల కూటమి పాలనలో ఉపాధి దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్పొరేట్ల అభివృద్ధి తప్ప సామాన్యుల అభివృద్ధి గురించి, కార్మికుల అభిప్రాయం గురించి మాట్లాడటం లేదు. ఈరోజు కనీస వేతనం ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకి. అలాగే పని భద్రత కల్పించమని అడుగుతున్నాం. నెల నెల బిల్లులు చెల్లించమని అడుగుతున్నాం. అంతేకాకుండా అవసరమైనటువంటి అన్ని చర్యలు తమిళనాడు లెక్క ఇక్కడ కూడా ఇవ్వాలని అడుగుతున్నాం. ఈరోజు మన వాళ్ళు రాగి జావా కాసి ఇస్తున్నటువంటి పరిస్థితి, దానికి బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 9, 10 తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళకి వడ్డిస్తుంటే వేతనాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. 60 చాకరీ ఈరోజు చేయించుకుంటూ ఈ ప్రభుత్వం అనేటువంటిది ఈరోజు పని లేకుండా చేసే కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే ఈ స్మార్ట్ కిచెన్ రద్దు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. పని భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉంది. వీళ్ళ కనీస వేతనాలు నిర్ణయించమని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఉద్యమానికి సన్నద్ధం అవుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తం మన జిల్లా మొత్తం 1882 మంది పనిచేసే ఉన్నారు. ఇక్కడికి ఒక 50 మంది. సుప్రజ, ఎన్టీఆర్ జిల్లా మధ్యాహ్న భోజన పథకం జిల్లా ప్రధాన కార్యదర్శి. గత 25 సంవత్సరాలుగా అంటే 2003 నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసి మొత్తము దేశవ్యాప్తంగా కూడా ఈ పథకాన్ని అమలు చేయాలి అని చెప్పేసి చెప్పిన మీదట
ఇప్పుడు అప్పటి ఉన్న ఈ ముఖ్యమంత్రి గారు టీడీపీ అప్పుడు ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసుకురావటం అనేది జరిగింది. అందరికీ కూడా ఈ పథకాన్ని అప్పచెప్పడం అనేది జరిగింది. అయితే రూపాయి పావలా నుంచి ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. మనం సిఐటియుగా అనేక పోరాటాలు చేసిన మీదట ఈ రోజు చిన్న స్కూళ్ళకి 6.55, పెద్ద స్కూళ్ళకి 9.45 ఇస్తున్నారు. ఈ పథకాన్ని ఇన్ని సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా ఆపకుండా బిల్లులు 6 నెలలకి 3 నెలలకి వచ్చినా కూడా జీతాలు లేటుగా వేసినా కూడా ఏ రోజు ఈ పథకాన్ని ఆపకుండా మధ్యాహ్న భోజన పథకం మహిళలందరూ పిల్లల్ని కన్న బిడ్డల్లాగా భావించి వేడి వేడి అన్నాలు అవి కూడా వండి పెట్టడం అనేది జరిగింది. అయితే నేడు ఈ కూటమి ప్రభుత్వము ఈ పథకాన్ని నీరు కార్చడం కోసము స్మార్ట్ కిచెన్ల పేరుతో ఇప్పటికే మైలవరం, మన ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ శంకుస్థాపన అనేది చేయటం జరిగింది. మొత్తం పథకాన్ని మొత్తాన్ని కూడా నీరు కార్చడం కోసము స్మార్ట్ కిచెన్లు తీసుకురావటం వల్ల మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 1888 మంది మహిళలు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు దీని ఆధారంగా బతికిన మహిళలందరూ కూడా ఈ రోజు ఇళ్ళకి పంపించే పరిస్థితి. ఏం చెప్తున్నారంటే స్మార్ట్ కిచెన్లు తీసుకువచ్చినా సరే మేము మీకు పని భద్రత చూపిస్తామంటున్నారు. ఎలా చూపిస్తారు అని మేము అడుగుతున్నాం. ముందు అది కదా చెప్పాల్సింది. అది చెప్పకుండా మొన్న మధ్య హడావుడిగా ట్రైనింగులు పెట్టేశారు. ట్రైనింగులు పెట్టి అందులో ఇంకా మెనూలు పెంచేశారు. సాంబారు ప్లస్ కూరగాయలు మిక్స్డ్ వండండి, లేకపోతే కోడిగుడ్లు ఉడకబెట్టండి, వారంలో 2 సార్లు కోడిగుడ్లు, 3 సార్లు సాంబార్లు, అలా పప్పులు కూరలు ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పి ఎలాంటి ఫుడ్ వండి పెట్టాలి, ఎలాంటి ఆయిల్ వాడాలి, ఎలాంటి ఉప్పులు వేయాలి, ఎలాంటి కారాలు వేయాలి, ఇవన్నీ చెప్పారు. కానీ మీకు వేతనం రూపాయి పెంచుతాము, ఇగో ఈ వేతనం ఇస్తాం మీకు అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పట్లేదు. ఇది